చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రాస్తారోకో నిర్వహించి నేతలు ధర్నాకు దిగారు. వైసీపీ హయాంలో సుమారు 350 మంది టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ పెద్దిరెడ్డి పర్యటనను అడ్డుకున్నారు. పుంగనూరు గోకుల్ సర్కిల్ నుంచి మూడెప్ప సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసనకు దిగారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు జనసేన నేతలు పాల్గొన్నారు. బాబులను ఓడిపోయేదానికి రెండో కారణాలు సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి సంఘమిత్రులు ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడంట కెమెరాల్లో అని చెప్పేసి బూత్లో 30-40 ఓట్లు సంఘమిత్రులు మైనస్ చేశారు. ఆ మైనస్ వల్ల ఈరోజు ఓటం జరిగింది. సదుములో 2 బూతుల్లో రిగ్గింగ్ జరిగింది. 6 బూతులు 6 ఓట్లు, బూతులు 7 ఓట్లేమో. దయచేసి ఈరోజు ఇక్కడ మేము న్యాయంగానే చెప్తా ఉన్నాం. ఆ బూతుల్లో రీఎలక్షన్ పెట్టించండి. 6 ఓట్లు 7 ఓట్లు పడితే మీరే ఎమ్మెల్యే, పైన పడినాయనుకో మళ్ళా బాగుంది ఎమ్మెల్యే. ఆ విషయాన్ని కట్టుబడి ఉందండి. దయచేసి ఈ 5 సంవత్సరాలు పుంగూరులో రాకూడదు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి, జనసేన కూటమికి అందరికీ, బీజేపీ వాళ్ళకి నమస్కారం. చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రాస్తారోకో నిర్వహించి నేతలు ధర్నాకు దిగారు. వైసీపీ హయాంలో సుమారు 350 మంది టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ పెద్దిరెడ్డి పర్యటనను అడ్డుకున్నారు. పుంగనూరు గోకుల్ సర్కిల్ నుంచి మూడెప్ప సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసనకు దిగారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు జనసేన నేతలు పాల్గొన్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకున్నారని సమాచారం ఉంది. పూర్తి వివరాలేంటి? రైట్, ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఇవాళ పొంగనూరులో పర్యటించాల్సిన పరిస్థితి అయితే ముందుగానే తన కుమారుడు మిథున్ రెడ్డి, అయితే ఎంపీ రాజంపేట ఎంపీగా ఉన్నట్టు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా సరే గెలిచిన తర్వాత ఇక్కడ కార్యకర్తలతో ఇవాళ సమావేశం కావాలని, వైసీపీ కార్యకర్తలు సమావేశం కావాలని కూడా సరే వాళ్ళు పర్యటన ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా సరే పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి అయితే నిన్నే టీడీపీ నేతలు కూడా ప్రకటించారు. రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ వస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ కూడా సరే వాళ్ళు ప్రకటించారు. నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున కూడా సరే టీడీపీ శ్రేణులు పొంగనూరు సర్కిల్ చేరుకొని అక్కడ గో బ్యాక్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ కూడా సరే పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అయితే కూడా గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో కానీ అదేవిధంగా పొంగనూరుకి పెద్దిరెడ్డి పొంగనూరులో చంద్రబాబు నాయుడు రాణికన్నా కూడా అడ్డుకున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా సరే ఇవాళ తిరిగి కార్యకర్తలు కూడా సరే తెలుగుదేశం కార్యకర్తలు పెద్దిరెడ్డిని ఇక్కడికి రావద్దంటూ కూడా సరే స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే తాను గెలుపొందాడు. ఇక్కడ మాకు ఎవరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే కాదు, గోబ్యాక్ పెద్దిరెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున నివారణ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఉన్నట్టు మారుతి నగర్ లో తన నివాసంలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా సరే పొంగనూరుకి చేరుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన బయలుదేరుతున్నాడన్న సమాచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీ శ్రేణులు కూడా సరే రోడ్డుపైకి బైరాయించి గోబ్యాక్ పెద్దిరెడ్డి అంటూ నినాదాలు చేసిన పరిస్థితి. గతంలో కూడా 500 మంది టీడీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా సరే అక్కడ ప్రజలు నిలదీసిన పరిస్థితి. ఏ ముఖం పెట్టుకొని తమ గ్రామాల్లోకి వస్తామంటూ కూడా సరే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా సరే వస్తే అడ్డుకుంటామంటూ కూడా సరే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపేట ఇప్పటి వరకు అయితే పొంగనూరుకి చేరుకున్న పెద్దిరెడ్డి ఇప్పుడు కూడా తిరుపతి నివాసంలోనే ఉన్న పరిస్థితి ఉంది. తన పర్యటన కూడా వాయిదా వేసుకుంటున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ గిరి.